యాంకర్ గా తను చాలా కష్టాలు పడిందంట. ఆ కష్టాలు మనతో షేర్ చేసుకోవడానికి మన ముందుకు వచ్చేస్తుంది ప్రియా. నీ ప్రేమలో మనసే మునిగింది వేళ. అందరింట్లో ఎడ్యుకేషన్ అయిపోయినాక పేరెంట్స్ అడిగే ముచ్చట ఇదే, గ్రాడ్యుయేషన్ అయిపోయింది ఏం చేస్తావు. మా నాయన కూడా నన్ను అదే అడిగిండు, బిడ్డ బిడ్డ గ్రాడ్యుయేషన్ అయిపోయింది ఏం చేస్తావు అన్న. నాయన నేను యాంకర్ అయితేనే అని నేను అన్నా. పేరెంట్స్ ఆశీర్వదించిండ్రు. ఇక యాంకర్ అయిపోయినా ఒక ఛానల్ పోయినా డైరెక్టర్ తో ముచ్చట పెడుతున్నా ఏం ప్రోగ్రామ్ చేద్దామని డిస్కషన్లు ఉన్నమాట. కామెడీ షో చేద్దాం డైరెక్టర్ మస్తు ఉంటది అన్న. అయితే నన్ను ఒక క్వశ్చన్ అడిగిన డైరెక్టర్. ఏం అడిగింది తెలుసా? ఒకటి చెప్పు, పార్టీ గెలిచినాక ఎవడన్నా ఎలక్షన్స్ పెడతాడా? పెట్టాడు. అవును ఇదెందుకు అడిగినా అని అడిగిన. ఆల్రెడీ పటాస్ అనే పార్టీ ఒక రేంజ్ లో పోతుంది, మనం ఎలక్షన్స్ పెడితే ఓట్లు ఎవడేస్తాడు? సరే అని చెప్పి పాటల ప్రోగ్రామ్ పెడదామని చెప్పి డిసైడ్ అయినాం. సరే అని చెప్పేసి ఒక ఊరికైనా. ఇక ముచ్చట ఎందరో చూడండి. హాయ్ వ్యూయర్స్, మనం ఇప్పుడు బండమీదపల్లి గ్రామంలో ఉన్నాం. డకోటా టీవీ ప్రేక్షకులకు స్వాగతం. పాటల పల్లకి అనే కార్యక్రమంలో మరి ఇప్పుడు పాడబోతున్న పాట చూద్దాం. ఒక ఆయన అడిగిన పాట పాడమని, ఆయన ఎట్లా పాడిండో చూడండి. రెడీమా నా పేరు ఈర్బాబండి. పాట పాడతారా మా కోసం? మొన్న టీవీలో చూసినండి ఒక పాటగా ఆ పాటనే పాడతా. ఆ పాడు. అయ్య బాబోయ్, ఇప్పుడు గోడు ఉంటది కదండి, అదెక్కి ఫోన్ మాట్లాడుతున్నాడండి. అదేదో ఎక్కి దేన్నో తాగినట్టు ఉంటదంట అండి. పాట వాడు ముచ్చట తర్వాత పెట్టుకుందాం. అబ్బాబు పాటే పాడుతానండి బాబు నేను. ఇప్పుడు గోడు ఉంటది కదండి, అదెక్కి ఫోన్ మాట్లాడుతున్నాడండి. దీన్ని దక్కుడిందిరా. మేడం మీకు చెప్పాలా, కాంపౌండ్ వాళ్ళకి ఫోన్ మాట్లాడుతుంటే గా పాట మేడం. గా పాటేనండి బాబా, గా పాటనే వాడుతున్నా. ఆయన వాడిండు, కెమెరామెన్ విన్నావు కదా, గట్లనే వాడు. ఇప్పుడు గోడు ఉంటది కదండి, ఇట్లా కాదని చెప్పేసి ఆడపడుచు పోతుంది, పాట పాడమని అడిగిన. సరే పాడతాం, పాట పాడతాం. రెడీ మా కెమెరా యాక్షన్. హారతి గై కొనమా లక్ష్మీ పతే, హారతి గై కొనమా. ఇట్లా కాదు అనుకోని ఫ్రస్ట్రేషన్ లో ఒక చిన్న పాప వచ్చింది, నేను పాడతక్క అని. అది చూడండి. అక్క నేను పాట రవి వాళ్ళ పాప. చిట్టి శిల్కమ్మ అమ్మ కొట్టిందా. బాగా పడుతున్నావు, ఈ ముక్కలకి వెళ్ళి తీసివాడు. మా అమ్మకి చెప్తాను పేరు పో. ఒకతను వచ్చిండు, పాటలు పాడడానికి మీరు అంత కష్టపడుతున్నట్టు నేను పక్కల నుంచి చూస్తున్నా. పవన్ కళ్యాణ్ ఫ్యాన్, నేను పాట పాడితే ఇప్పుడు. రెడీ కెమెరా రోలింగ్. గన్ను లాంటి కన్నులు నా జున్నులా. జున్ను అంటే గుర్తొచ్చింది, జున్ను తింటారా అండి మీరు? జున్ను ఇదంతా కాదనుకోని సర్పంచ్ దగ్గరకు పోయినా, ఈ ఊరు సర్పంచ్. మరి బండమీదిపల్లి గ్రామ ప్రజల సర్పంచ్ గా డకోటా టీవీ వాళ్ళు నన్ను పాట పాడమని కోరారు. ఈయన స్పీచ్ చెప్తాడు, ఇట్లా కాదని చెప్పేసి ఒక ఇంట్లోకి పోయినా. అయితే బాగా వెల్కమ్ చెప్పింది. నేను వచ్చిన ఇంట్లోకి కూర్చున్నా. ఏమండి మా కోసం ఒక పాట పాడండి మీరు అంటే, మీరు టీవీ చూస్తుంది సీరియస్ గా. సరే అని చెప్పేసి పాట పాడుతుంది అని చెప్పేసి మైక్ పెట్టినా. ఈ ఉషా కిరణాలు తిమిర సంహరణాలు. కొంచెం మంచి పాట పాడండి అంటే, సరే పాడతాం. అందం 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 సీరియల్ పాట. మేడం ఈ సీరియల్, ఈటీవీ సీరియల్ ఏంటంటే, మేము ఈటీవీకి పెద్ద ఫ్యాన్స్ అమ్మా. అంటే మీరు ఈటీవీ నుంచి రాలేదా? కాదు మేము డకోటా టీవీ. ఈటీవీ కాదా? ఈటీవీ అనుకున్నారు. ఇట్లా కాదని చెప్పేసి బయటకు వచ్చేసిన. అక్కడ ఒక ఆయన కనిపించిండు, టీ స్టాల్ ఆయన. అక్కడికి పోయి అడిగిన పాట పాడమని. టీ 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 టీ. ఇది కూడా వర్కౌట్ కాదని అర్థమైంది. ఒక 20 years అబ్బాయి, క్రేజీ అబ్బాయి కనిపించిండు. అయితే ఆయన పాట పాడుతా అంటే, సరే పాడతా అన్నాడు. ఆ పాడు అంటే, నేను ఎప్పుడు పడితే అప్పుడు వాడ బాత్రూమ్ లోనే వాడతా. ఏం చేయాలి అని అడుగుతుంటే ఇంకొక ఆయన కనిపించాడు, పాట పాడమని అడిగిన. నేను మహేష్ బాబుకి పెద్ద ఫ్యాన్, నేను పాడతా చూడు ఇప్పుడు అన్నాడు. అమ్మాయి పాడతాను అనుకున్నా. నా 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 అమ్మమ్మ
ఏం చేయాలని అదే ఊర్లో కూర్చున్నా. ఒక బామ్మ కనిపించింది. ఇది వర్కౌట్ అవుతుందేమో అని చెప్పేసి బామ్మ దగ్గరికి వెళ్ళిన. మేము డకోటా టీవీకి వెళ్ళి వస్తున్నాం బామ్మ. పాట మీరన్న వాడితే నేను టెలికాస్ట్ కొని మా డైరెక్టర్ సార్ చూపిస్తా. అమ్మ పడుతుంది 10, ఒకటోసారి, రెండోసారి, మూడోసారి. ఇది కూడా వర్కౌట్ కాదని చెప్పేసి ఏం చేసిన, ఇక్కడ తాత కూర్చుండు. తాతను అడుగుదామని తాత పోయినా. తాతో ఓ బిడ్డ, నేను కనిపిస్తున్నా నాయ నీకు? పుట్టినప్పుడు ఆడపిల్లలాగా ఇప్పుడు ఎందుకు ఇట్లా తయారైనావు? తాతో పాట పాడు తాత. నాకు డబ్బులు ఇస్తావా? ఇత్తా. నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ కావాలి. పైనకి వెళ్ళి నీకు మొత్తం ముప్పుతున్నావు. గర్ల్ ఫ్రెండ్ ఏం చేసుకుంటావు ఇప్పుడు నువ్వు? అదే అది వచ్చిన ఊపిడి ఆపుతుందని.